బాబు పుట్టాడని సంబరపడేలోపే అరుదైన వ్యాధొచ్చి తల్లిదండ్రుల సంతోషాన్ని మింగేసింది. కష్టమైన నష్టమైన చిన్నారిని బతికించుకోవాలని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రులు తిప్పారు. అయితే ఎక్కడికి వెళ్లినా ఈ రేర్ డిసీజ్ కు ట్రీట్మెంట్ చేయాలంటే కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత డబ్బు పెట్టలేని స్థితి వారిది. పేదరికం వెక్కిరిస్తోన్న తమ కంటి పాపని కాపాడుకోవాలని చేతులు చాచి డబ్బు సాయం చేయాలని దాతలను వేడుకుంటున్నారు. డబ్బు మెల్లిగా సమకూరుతుందని, తమ బాబు తమకు దగ్గుతాడు అనుకుంటున్న సమయంలో ఆ ప్రాణాంతక వ్యాధి ప్రాణాలను తీసుకొని తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తిరిగి మామూలు మనిషిగా కొడుకుని చూసుకుంటామనుకున్న తల్లిదండ్రులకు చివరికి పుత్రశోకమే మిగిలింది. పదివేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. అతి ప్రాణాంతకమైన వ్యాధి పేరు స్పైనల్ మాస్కులర్ అట్రోఫీ. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పులిగిళ్లకు చెందిన 6 నెలల చిన్నారి భవిక్ రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ తో బాధపడ్డాడు. పసికందు బతకాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. చిన్నారి తండ్రి ఎలక్ట్రీషియన్. అంత ఖరీదైన చికిత్స అందలేచలేని నిస్సహాయ స్థితి. అంత మొత్తం తలకు మించిన భారంగా మారింది. దాంతో తల్లిదండ్రులు కుమారుడి వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. తెలిసిన వారందరినీ సాయం చేయాలని కోరారు. దీంతో తల్లిదండ్రులు కష్టాన్ని గ్రహించిన ఆసుపత్రి విరాళాలను సేకరించడం ప్రారంభించింది. బాబు చికిత్సకు అవసరమైన డబ్బు కోసం క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే 10 కోట్ల విరాళాలు సేకరించింది. విదేశాల నుండి ఇంత డబ్బు సమకూరింది. మరో 6 కోట్లు సమకూర్చవలసి ఉంది. దీనికోసం దాతల్ని ఆశ్రయించారు. అంతలోనే చిన్నారి భవిక్ ఆరోగ్యం విషమించి చిన్నారి మృత్యు ఒడికి చేరుకున్నాడు. వైద్యానికి అవసరమైన సగానికి పైగా డబ్బులు అందినా కూడా బిడ్డను బ్రతికించుకోలేక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం అవసరమైన సాయం అందకుండానే చిన్నారికి 100 ఏళ్లు నిండిపోయాయి. ఇక ఈ వ్యాధి వచ్చిన చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందులు పడతారు. ఒకప్పుడు చికిత్స లేని వ్యాధి ఇది. దీంతో 2 ఏళ్లలోపే చిన్నారులు మరణించేవారు. కానీ ఇప్పుడు నోవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా జోల్జెన్స్మా అనే జన్యు చికిత్స ఇంజెక్షన్ తయారు చేస్తుంది. ఇది పూర్తిగా వ్యాధిని నయం చేయకపోయినా టాప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకునేలా చేస్తోంది. దీని ధర 16 కోట్లు. దీనిని దిగుమతి చేసుకునేందుకు ట్యాక్స్లు, అమెరికా నుంచి తీసుకువచ్చే ఛార్జీలు కలిపి 17.5 కోట్ల వరకు ఖర్చవుతుంది. దీని కాలపరిమితి 14 రోజులు మాత్రమే ఉంటుంది. అయితే ఈ స్పైనల్ మాస్క్యులర్ అట్రోఫీ జన్యుపరమైన డిసీజ్. మనుషుల్లోని 23 జత క్రోమోజోములు ఉంటాయి. క్రోమోజోమ్ 5లో సర్వైల్ మోటార్ న్యూరాన్ 1 వంటి జన్యులోపం ఏర్పడుతుంది. ఇది కండరాల స్పందనకు కీలకం. ఈ లోపంతోనే ఏటా అమెరికాలో 400 మంది పిల్లలు జన్మిస్తారట.